చాలా మంది పైకి ఉన్నట్టుగా లోన ఉండరు, సంఘంలో ఉన్నట్టుగా ఇంటికాడ ఉండరు, లేక జనం ముందు ఉన్నట్టుగా ఇంకో చోట ఉండరు. అంటే మనిషి ఒక నటన జీవితానికి అలవాటు పడిపోతున్నాడు నేటి దినాల్లో. ఈ సినిమాలు, సీరియళ్ళు ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి అంటే నటన కదా. మనిషి జీవితం కూడా నేటి దినాల్లో ఏమైపోయిందంటే నటన అయిపోయింది, వేషధారంతో కూడింది అయిపోయింది. సరే, మనలో ఉన్నది నటనో నిజమో, యథార్థతో లేక అవేద్యతో, పరిశుద్ధతో అపవిత్రతో ఈయనకి తెలుసు కదండి. యేసయ్యకి మనుషులు తెలియకపోవచ్చు, మనుషులు మంచోడు మంచిది అనుకోవచ్చు. రేపొద్దున్నే వాళ్ళ నిజ గుణాలు, అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో, దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, పాపము క్రియలు ఏవైతే ఉన్నాయో బయటపడవచ్చు, లేక తీర్పులో వెల్లడి కావచ్చు. కానీ దేవుడికి అసాధ్యమైనది లేదు కాబట్టి ఆయన నేటి దినాల్లో చూస్తూ, ఈ దినాల్లో దేవుడట అగ్ని ప్రళయాన్ని రప్పించబోతున్నాడట. అప్పుడు వాడు పాపం చేసినందుకు ఏ ప్రళయం వచ్చింది? జల ప్రళయము వచ్చింది. ఇప్పుడు ఏం రాబోతుందండి? అగ్ని ప్రళయము రాబోతుంది. అయితే జల ప్రళయంలో కూడా ఒక శుభవార్త ఏంటి అంటే, జల ప్రళయంలో కూడా ఒక శుభసూచకమైనటువంటి నిరీక్షణ ఏంటి అంటే, నోవాహు తన కుటుంబము ఓడలోకి ఎక్కి రక్షించబడ్డారు. హల్లెలూయా! ఓడలోకి ఎక్కి రక్షించబడ్డారు. కొన్ని జంతువులు, పక్షులు, పాకు పురుగులు దేవుడు అందులో పెట్టి వాటిని రక్షించాడు. వాటిని ఆ రోజు నోవాహు రక్షించడాన్ని బట్టే, నోవాహు కుటుంబాన్ని రక్షించడాన్ని బట్టే ఈనాడు ప్రజలు భూమి మీద ఉన్నారు. ఒకవేళ నోవాహు కుటుంబంలో కూడా అందరూ అంతరించిపోతే భూమి మీద ఒక్క మానవుడు కూడా ఉండుండేవాడు కాదు. నోవాహు పిల్లల నుంచే మళ్ళా మానవ జాతి పుట్టుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని జంతువులు, పక్షులు ఓడలో ఉన్నాయి. అవి దాచాడు దేవుడు, భద్రపరిచాడు. కాబట్టి నేడు మళ్ళా భూమి మీద ఇంకా జంతువులు, పక్షులు, పాగు పురుగులు మనకు కనపడుతున్నాయి. లేకపోతే అవి కూడా ఆ రోజుతో అంతరించి పోయింది. అయితే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని కాపాడాడు. హల్లెలూయా! ఈ రోజు కూడా నిన్ను నన్ను మనల్ని కాపాడాలనుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా! గొప్ప విషయం ఏంటంటే, నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడండి? కాపాడాలనుకుంటున్నాడు, రక్షించాలనుకుంటున్నాడు. అయితే ఆ రోజు ఓడ తయారు చేయబడింది వాళ్ళు రక్షించబడటానికి. నేడు మనకు కూడా ఒక ఓడ తయారు చేయబడింది. ఎవరో తెలుసా? ఓడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి. ఆమేన్.